శ్రీ గురుభ్యో నమః. 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో మొదలై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ నెల తొలి 10 రోజులలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఏమిటంత తక్కువ అనుకోవచ్చు, తక్కువేం కాదు, చాలా విశేషాలు అంటూ కూడా ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. ఇక ఈ కుంభరాశి జాతకులకి ఏలినాటి శని 3వ భాగం ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? 2025 మార్చ్ 29 రాత్రి 9:44 3వ భాగం థర్డ్ ఫేజ్ ప్రారంభమైంది. ఇది రాబోయే 2028 ఫిబ్రవరి 23 వరకు 3వ భాగం కొనసాగుతుంది. మధ్యలో వక్రం వెనక్కి వస్తాడు, అయినప్పటికీ కూడా ఈ ఏలినాటి శని 3వ భాగం కొనసాగింది 2028 ఫిబ్రవరి 3rd. ఏలినాటి శని 3వ భాగం వచ్చింది అనగానే కంగారు పడదు, పరోక్షంగా ఇది అనుకూలతను తెస్తుంది. కర్మ ప్రభు అయిన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొదటి 2 భాగాలు వెళ్ళిపోయిన అబ్బా నాశనం చేసిపోయినాడు అనుకోవద్దు. ఆయన ఉండబట్టే ఆ మాత్రమేనా మీరు ఉండగలిగారు అని చెప్పక తప్పదు. ఇక మహాద్భుత యోగం ఆయన నక్షత్రమే, ఆయన నక్షత్రంలో రాబోతుంది మహాద్భుత యోగం. ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరానికి రాజు ఎవరు? రవి. సేనాధిపతి శని, మంత్రి చంద్రుడు. ఈ ముగ్గురికి కలిసిన కాంబినేషన్లో వచ్చేటువంటి మహాద్భుత పరమాద్భుత విశేష యోగం అనేది ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి రోజు రాబోతుంది. మరి కొద్ది గంటలలో ఏప్రిల్ 1వ తేదీ ఈరోజు, కానీ ఈరోజు రాత్రికల్లా ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోలో ఉండేటువంటి విశేష యోగం ఏమిటో ఒక్కసారి వినండి, తరించండి, ఆస్వాదించండి. ఆ విశేష యోగాలను పొందడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నాకు చిన్న గమనిక. ఏప్రిల్ నెల చివరి వారంలో నేను విశాఖపట్నంలో 2 రోజులు ఉంటాను. అది కొద్ది గంటలు మాత్రమే ఉంటాను, ఎక్కువ ఉండను. కనుక ఉత్తరాంధ్ర ప్రజలు అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వాసులు వారు నా అపాయింట్మెంట్ కోసం పరితపిస్తారు. అలాంటి వారికి కోసంగా నేను రాబోతున్నాను. ఓన్లీ 2 days మాత్రమే ఉంటాను. నేను కేవలం 10 నుంచి 12 మంది మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వను. కనుక ఎవరైతే కావాలనుకుంటారో వారు 9348632385 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నెంబర్ థంబ్నెయిల్ మీద కూడా ఉంది. కనుక మళ్ళా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అసలు పాయింట్కి వెళ్దాం, మెయిన్ పాయింట్కి వెళ్దాం. మహాద్భుత యోగం రాబోతుంది కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొదటి పాయింట్, ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ సాయంత్రం రాత్రి 11:26 వరకు ఉండే సమయం అంతా ఇది కొద్దిగా 1, 2, 3, 4, 5వ తేదీ నైట్ 11:26 PM కొంచెం ఏదో వెలితిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెలితి కెరీర్లో కనబడుతుంటుంది, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, వాహన విషయాల్లో, గృహ విషయాల్లో, కనుక ఇంకా సంతాన విషయాల్లో కొంచెం ఏదో కొంత నలతగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. మార్చి వెళ్ళిపోయింది కదా, ముఖ్య కార్యక్రమాలు మిస్ అయినాను అనే బాధ కూడా ఉంటుంటుంది. బాధపడకండి, కొంత మేలైన లబ్ధి ఇస్తుంది. ఏలినాటి శని 3rd పార్ట్ స్టార్ట్ అయింది, 3rd ఫేజ్. 3వ ఫేజ్లో యోగాన్ని ఇస్తుంది. ఆ ఏలినాటి శని పట్టబట్టి మీకు కొంత స్థాయిని నిలబెట్టింది, కొంత స్థాయిని ఇవ్వబోతుంది. అయితే మీ వ్యక్తిగతంగా కొన్ని జాతకం లోపాలు ఉండొచ్చు. అలాంటి లోపాలు ఉన్న వారికి కొద్దిగా ఆలస్యం చేస్తుంటుంది. కనుక ఆయా లోపాలు ఏమిటో తెలుసుకొని ఆ లోపాలని సర్దుకునే పరిహారాలు కూడా పాటిస్తుంటే చక్కగా అనుకూలతలు వస్తుంటాయి. ఇక నెక్స్ట్, ఇక 2వ పాయింట్కి వెళ్తే 5వ తేదీ రాత్రి 11:26 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది హైఫై వాతావరణం ఉంటుంది. మహా జోష్గా ఉండగలుగుతుంటారు. అందులో పండగ వాతావరణం కూడా కలిసి వస్తుంది. మహాద్భుత యోగ వ్యవహారం కూడా కలిసి వస్తుంది. దంపతులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వివాహం అయిన వారు కావచ్చు, వివాహం కావాల్సిన వారు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో, ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్స్లో, సంతాన విషయాల్లో, డబ్బు విషయాల్లో, రుణ విషయాల్లో, రోగ విషయాల్లో, శత్రు విషయాల్లో అన్నింట
చక్క అనుకూల పరిస్థితులు ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి అని చెప్పటంలో సందేహం ఎంత మాత్రము లేదు. కనుక పరోక్షంగా అనుకూలతలు ఉంటాయి అని దాని యొక్క అంతరార్థం. ఇక మకర రాశిలో జన్మించినటువంటి ధనిష్ఠ నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించినటువంటి కుంభరాశి జాతకులకి 9వ తేదీ బుధవారం ఉదయం 9:57 ప్రారంభమై 10వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:24 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది అన్ఫేవరబుల్ టైం, వ్యతిరేక సమయము. క్రొత్త కార్యక్రమాలు, క్రొత్త కొనుగోళ్ళు, అది కొందాం, ఇది కొందాం, సిస్టమ్ కొందాం, సెల్ ఫోన్ కొందాం, బంగారం కొందాం, బట్టలు కొందాం, లేకపోతే స్థలానికి అడ్వాన్స్ ఇద్దాం, ఇలాంటి వాటికి కాకుండా రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడానికే ప్రయత్నం అంటూ చేయండి. 2వ నక్షత్రం శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ మధ్యాహ్నం 1వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 11:06 దగ్గర నుంచి 2వ తేదీ బుధవారం ఉదయం 8:49 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేక సమయం, విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం. అది కొందాం, ఇది కొందాం అని కాకుండా ఏది కొనకుండా, క్రొత్త కార్యక్రమాలకు వెళ్లకుండా, పాత కార్యక్రమాలు చూసుకుంటూ, రొటీన్ కార్యక్రమాలు చూసుకుంటూ చక్కగా తలనొప్పి ఉంటే కొంచెం ఏదో మంచి కప్పు కాఫీ తాగుతూ వీటి గురించి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించి మీకు ఏలినాశని వచ్చింది. ఏ పార్ట్? థర్డ్ పార్ట్ వచ్చింది. పుస్తకాలు రాస్తుంటారు 3వ భాగం వచ్చేసింది, ముంచేస్తుందని. మీ వ్యక్తిగత జాతకంలో కూడా చూసుకోవాలి కదా. కనుక దాని గురించి మీరేమి కంగారు పడకండి. ఇక నెక్స్ట్ శతభిష నక్షత్ర జాతకులు చెప్పేస్తాం కదా. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి 2వ తేదీ బుధవారం ఉదయం 8:49 నుంచి ప్రారంభమై 3వ తేదీ గురువారం ఉదయం 7:02 వరకు పూర్వభద్ర వారికి కూడా వ్యతిరేక సమయము. అనుకూల కార్యక్రమాల వైపు కొత్త ప్రణాళికలు మాత్రం ప్రారంభం చేయకుండా రొటీన్ కార్యక్రమాలు, పాత కార్యక్రమం చేయడానికి ప్రయత్నం అంటూ చేయండి. కొనుగోళ్ళు, అమ్మకాలు అలాంటివి వద్దు. ఆ టైం దాటిన తర్వాత ఆ కొత్త వాటిపైన దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. మహాద్భుత యుగం, పరమాద్భుత యుగం, అది ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి రాబోతుంది. అలాంటి అద్భుతమైన విశేషమైన మహాద్భుత యోగాన్ని ఆస్వాదించడానికి ఏం చేయాలా ఏమిటనేది మీరు సిద్ధంగా ఉండాలి. వీడియో వచ్చేస్తుంది, 1వ తేదీ రాత్రి కల్లా వీడియో వస్తుంది. ఆ వీడియోని నోరు గురించలేదండి, వీడియో ఆల్రెడీ చేశాను. ఈ రాశి ఫలితాలు ఒకటి ఇప్పుడు చేస్తున్నా కనుక ఆ వీడియో చేశాను. ఆ వీడియో మీకు వస్తుంది. ఆ వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.